హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటున్నారు అని అనుకుంటున్నాను. అయితే ఈ ఆషాఢ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని ఎందుకు ఆరాధిస్తాము? అలాగే అమ్మవారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీ అందరి ముందు కూడా ఉంచే ప్రయత్నం నేను చేస్తున్నానండి. అంచేత ఈ వీడియోని మీరందరూ కూడా చివరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి. ఇటువంటి మంచి రోజుల్లో అమ్మవారికి సంబంధించిన విషయాలను వింటూ లేదా అమ్మవారి నామస్మరణ చేస్తూ మనము కాలాన్ని గడపడం ద్వారా మనకి మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరండి. సప్తమాతృకలు ఎవరు అంటే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. ఈ ఏడుగురు కూడా సప్తమాతృకులు. ఈ ఏడుగురు కూడా అమ్మవారి నుండే అనగా లలితాదేవి నుండే ఉద్భవించారు. ఎందువల్ల ఉద్భవించడం జరిగింది అంటే భండాసురుడు, విశుక్రుడు, అంధకాసురుడు మొదలగు ఇటువంటి రాక్షసులను సంహరించడానికి అమ్మవారికి శక్తి అవసరమై తన నుండే ఉద్భవించేలాగా చేస్తారనమాట. ఈ సప్తమాతృకల్లో వారాహి అమ్మవారిది 5వ స్థానం. అందువల్ల అమ్మవారికి పంచమి తిథి నాడు కూడా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శ్రీచక్రంలో ఉన్న 5 ఆవరణలు కూడా వారాహి అమ్మవారి అధీనంలోనే ఉంటాయి. వారాహి అమ్మవారే లలితా త్రిపుర సుందరి దేవి యొక్క సేనాధిపతి కూడా. అనగా లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి. మనకు లలిత సహస్రనామాలలో కూడా ఆ వారాహిదేవికి సంబంధించిన కొన్ని శ్లోకాలు చెప్పబడి ఉన్నాయి. అవి దేవర్షిగణ సంఘాత స్తూయ మానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత 24వ శ్లోకాన్ని మొదలుకొని 39వ శ్లోకం వరకు కూడా వారాహి అమ్మవారికి సంబంధించిన విషయాలన్నీ వివరించబడి ఉన్నాయి. ఇవి నేను తెలుసుకున్న కొన్ని విషయాల ద్వారా మీకు చెప్తున్నాను. వారాహి అమ్మవారిని జ్వాలామాలినిగా, దండనాథగా పిలువబడుతూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే నిత్యం లలిత పారాయణ చేసేవాళ్ళైతే వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాల్సిన అవసరం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి లలిత సహస్రనామాల్లోనే వారాహి అమ్మవారికి సంబంధించిన అనేక శ్లోకాలు పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి మనం నిత్యం వాటిని పఠించడం వల్ల వారాహి అమ్మవారిని కూడా పూజించిన వాళ్ళమే అవుతాము. వారాహి అమ్మవారు వేరెక్కడి నుండో రాలేదు కదండి, అమ్మవారి నుండే కదా ఉద్భవించింది. చేత మనం ప్రత్యేకంగా వారాహి అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు రావట్లేదు అనో మనకు తెలియదు అనో భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి ముఖ్యమైన రోజుల్లో మనం లలితా సహస్రనామాలకు కూడా చక్కగా పఠించడం వల్ల వారాహి అమ్మవారిని పూజించిన వాళ్ళమే అవుతాము. అలాగే ఈ వారాహి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం వల్ల దుష్టశక్తులు మన దరి చేరవండి. అలాగే మనకి ఎల్లవేళలా రక్షణగా అమ్మవారు నిలబడుతూ ఉంటారు. ఉపాసనా పరులైతే వారాహి అమ్మవారిని ఎక్కువగా రాత్రి వేళలో ఆరాధిస్తారండి. అమ్మవారి శక్తి ఎంత గొప్పది అంటే ఆ లలితాదేవికే ఆవిడ సర్వ సైన్యాధ్యక్షురాలు అంటేనే మనకి అర్థమవుతుంది కదండి. ఆవిడ ఎంతోమంది రాక్షసుల్ని సంహరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే మనల్ని రక్షించడానికి కూడా ఆవిడ అంతే సిద్ధంగా ఉంటారు. మనం పవిత్రంగా ఉండగలగాలి. అలాగే అమ్మవారు నాగలి, ముసలం, ఖడ్గం, పాశం, అంకుశం, వేణువు, అదేవిధంగా అభయహస్తాలను కలిగి ఉంటారండి. 8 హస్తాలతో ఎప్పుడు కూడా వారాహిదేవి అమ్మవారు ఉంటారు. వారాహి అమ్మవారు కేవలం ఉగ్ర రూపం మాత్రమే కాదండి, కరుణించే అభయప్రదాయిని కూడాను. ఈ అమ్మవారిని మనము సాత్వికంగా ఆరాధించగలగడం వల్ల మనకి ధైర్యం, విజయము, శత్రు నివారణ, ఐశ్వర్యము, రక్షణ కలుగుతాయండి. శ్రీ విద్యా ఉపాసనలో కూడా అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారండి. మనం అంతలా ఆరాధించలేకపోయినా ఇటువంటి నవరాత్రులు జరుపుకున్నప్పుడైనా అమ్మవారిని ప్రత్యేకించి స్తుతించుకోవడం వల్ల, అమ్మవారి నామస్మరణ చేయడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. అమ్మవారు ముఖ్యంగా హలం అంటే నాగలిని ఆయుధంగా ధరించి ఉంటారు కదండి. అంటే ఈ బీడుబారిపోయిన నేలని దున్ని విత్తనాలు జల్లి మొలకలు ఎత్తించే కాలం ఇది, అంతే కదండి. ఆషాఢ మాసం మొదలైంది అంటే వర్షాకాలం మొదలైనట్టే కదా. ఇది వ్యవసాయానికి అనుకూలమైన కాలం అని ఒక సంకేతంగా మనం భావించవచ్చండి. ఇలా మన దేవతారాధన అనేది ప్రకృతితో కూడా ముడిపడి ఉంటుంది కదా. మనం తెలుసుకోగలిగితే ఎన్నో విషయాలు ఇలాంటివి తెలుసుకోవచ్చు.
అలాగే ఈ అమ్మవారిని ఈ విశేషమైన రోజుల్లో ఆరాధిస్తూ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు పొందుతారని కోరుకుంటున్నానండి. అందరికీ అమ్మ ఆశీర్వాదం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి. అంతవరకు సెలవు. బాయ్.